తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. 225 సంవత్సరాలకు గాను జూలై 13న మహా అద్భుతమైన రోజు రాబోతోంది. మరి ఈ రోజు ముఖ్యంగా వివాహం అవ్వక బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ద్రవ్యాలతో శివయ్యకి పూజ చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పరమ పవిత్రమైన రోజుగా జూలై 13న చెప్తున్నారు గురుగారు. మరి ఎంతో మంది మగపిల్లలు, ఆడపిల్లలు కూడా వివాహం అవ్వక రకరకాల బాధలతో ఉన్నారు. అంటే అసలు సెటిల్మెంట్ లేక పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, అమ్మాయిలకి ఎన్నో కోరికల వల్ల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, తల్లిదండ్రులు అయితే నిజంగా బాధని ఎవరికీ చెప్పుకోలేమంటున్నారు. మరి అలాంటి వాళ్ళు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ వీడియో ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశం వివరణ అంతా మనం తేలిగ్గా తీసుకున్నామా, లేదా ఈ వివరణ మనం పూర్తిగా వినలేకపోయామా, ఇటువంటి రోజు మాత్రం మళ్ళీ రాదు. 2053లో వస్తుంది, లేదా 2070లో వస్తుంది. కాబట్టి ఇది ఏంటి, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, ప్రధానంగానమ్మ శివుడికి జన్మ నక్షత్రం ఆరుద్ర, ఇష్టమైన వారము సోమవారము, అలాగే ఇష్టమైన తిథి కృష్ణపక్షము చతుర్దశి తిథి. ఈ మూడు కలిసి రావడం అనేటువంటిది చాలా రేర్గా వస్తుంది. నేను పరిశోధన చేసినప్పుడు 1885 సంవత్సరం నుంచి మొదలుకొని రాబోయే 2110 సంవత్సరం వరకు కూడా పరిశీలన చేస్తే కేవలం 9 సార్లు మాత్రమే ఇటువంటి రోజు వచ్చింది. దీన్ని మహాశైవాఖ్య యోగము అని అంటారు. కాబట్టి ఇటువంటి మహాపర్వదినము ఎంతటి విశిష్టమైనటువంటి మహిమ కలిగినటువంటిదంటే, 100 మహాశివరాత్రులలో మనం ఈశ్వరుని పూజిస్తే ఎంత పుణ్యమో, ఈ ఒక్క రోజున అర్చిస్తే అంతటి ఫలితము కలుగుతుందని మనకు చెప్పవచ్చు. అంతేనమ్మా. అందుకంటే పరమేశ్వరుడు సదా సంతోషకరంగా ఈ రోజు ఉంటాడు. కాబట్టి ఎంత ఆర్ద్రమైనటువంటి హృదయంతో మనం మన సంకల్పం నెరవేరాలని అనుకుంటామో ఆ విధంగా పరమేశ్వరుడు, ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. వాళ్ళ సంకల్పం, మీ సంకల్పం నెరవేరాలుంది కాబట్టే ఈ వీడియో చూస్తున్నారేమో, ఎవరికి ఎరుక, లేకపోతే అందరికీ ఈ వీడియో కంటపడదు. వాళ్ళ యొక్క కోరిక నెరవేరాలి, వాళ్ళ యొక్క సమస్య తీరాలి కాబట్టి ఈ వీడియో చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి రోజున ఏం చెయ్యాలి, ఎటువంటి విధానంగా ఈశ్వర అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఎలా అనేటువంటిది, మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళ తల్లిదండ్రులైనా ఎవరు చేసుకోవాలి, ఎవరెవరు చేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది పెద్దల సంబంధాలు ఎన్ని తీసుకొచ్చినా పిల్లలు ఇప్పుడు చేసుకోమని అంటున్నారు. కొంతమంది పిల్లల వయసు దాటిపోతుంది కానీ పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా సంబంధాలు వస్తుంటాయి. కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇదా. కానీ ఆ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులే వాళ్ళ యొక్క కన్ఫ్యూజన్ని పక్కకు పెట్టి ఒక మంచి జీవిత భాగస్వామిని అందిస్తారు. ఒక్కడి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇక్కడ ఈ వీడియోలో నా మీద నమ్మకం అనేది కాకుండా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల మీద నమ్మకం పెట్టుకోండి. ఈ యొక్క చేసినటువంటి కార్యక్రమ ప్రభావంలో తిరిగి ఉగాది లోపల మీ కుటుంబంలో పెళ్లి బాజాలు మోగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వివరంలోకి వెళ్ళిపోతే 13వ తారీఖు రోజున అత్యద్భుతమైన రోజు. ఆ రోజున ముందు రోజు ఎటువంటి ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్య జీవనం లేకుండా ఉండడం, అలాగే మారేడు దళాలు తెచ్చిపెట్టుకొని, గరిక పోచలు తెచ్చిపెట్టుకొని శుభ్రపరచుకోవడం, ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు చదవడం, తదనంతరం శివ పరివార చిత్రపటానికి మల్లెపూలు లేదా జాజిపూల మాల వేసి ఆవునేతితో దీపారాధన చేసి శివ సహస్రనామం, లలితా సహస్రనామ పారాయణం చేయడం. ఇక ఆ మారేడు దళాల మీద దానిమ్మ పుల్లతో కుంకుమ నీటిలో ముంచి
శ్రీరామ అనే అక్షరం వ్రాయడం. ఇక తదనంతరం ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కోసం ప్రధానంగా విశేషంగా ఈ యొక్క బియ్యముతో వండి వార్చిని చల్లారబెట్టినటువంటి అన్నము పొలుసులుగా ఉండాలి, ముద్దగా ఉండకూడదు, గంజి వార్చాల్సిందే. అలా ఆ బియ్యాన్ని పట్టుకొని దేవాలయానికి చేరుకోవాలి. దేవాలయంలో ఇప్పుడు చెప్పబోయేటువంటి కొన్ని చిన్న పరిహారం కనుక చేస్తే అతి శీఘ్రంగా వివాహం అనేటువంటిది సమస్య తీరిపోతుంది. ఖచ్చితంగా పరమేశ్వరుడే దగ్గరుండి మంచి సంబంధాన్ని మనకు ఇస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాన్ని పాటిస్తారు. కానీ ఏ సమస్యకైనా పరిష్కారం రెండు రకాలు: మానవ పరిష్కారం, దైవ పరిష్కారం. మానవ పరిష్కారం అంటే మీరు చేసుకుంటారు చెప్పే విధానం అంతా తెలుసుకొని. దైవ పరిష్కారం మంత్ర పరిహారంగా కావాలి కాబట్టి మన పీఠమాధ్వర్యంలో అరుణాచలంలో కానీ కాళహస్తి క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణకి ప్రస్తుతం మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా కాలసర్పదోషం ఉంది. కాబట్టి కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళు, అంతకుముందు కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళకి దోష నివారణార్థమే రాహుకేతు పూజలు, హోమాలు. ఇక బయట గనక చూసుకున్నట్లయితే ఆన్లైన్లో 1 లేదా 2 పూజలు చేస్తారు. కానీ మన పీఠం ఆధ్వర్యంలో దాదాపు 21 రకాల హోమాది కార్యక్రమాలు ఆ రోజున జరిపించడం జరుగుతుంది. గురువు కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, ధనస్సు, కుంభరాశిలో జన్మించిన వారికి గురుదోష నివారణ పూజలు. మరీ ముఖ్యంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి సంపూర్ణ నవగ్రహ పాశుపత హోమం కూడా జరిపించడం జరుగుతుంది. కరుంగలి మాల ఇస్తారు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ వీడియో చూడగానే నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కేవలం 54 మందికి మాత్రమే అవకాశం. ఇక పెరిగారు అని అంటే అప్పుడు బ్రాహ్మణ సంఖ్యను ఎక్కువ పెంచి సంబంధించినటువంటి మధ్యాహ్నం 13వ తారీఖు 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. అమృత గడియలు 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక వివాహ సంబంధముగా ఎటువంటి ద్రవ్యాలు ముఖ్యంగానంటే ఈ చెప్పబడినటువంటి మారేడు దళాలు, గరికపోచలు, వండి వార్చి చల్లార్చిన అన్నము తీసుకుని వెళ్ళి, అలాగే మిశ్రీ, నవోద్గడ్డ లేదా కలకండ అంటారు, వాటిని పొడి చేసి ఆ పొడిని తీసుకొని పోవాలి. తదనంతరం ఎర్రగన్నేరు, మల్లెపూలు కూడా తీసుకొని పోవాలి. తర్వాత దేవాలయానికి చేరుకోగానే ముందుగా కుడి కాళ్ళు, తర్వాత ఎడమకాలు, కాళ్ళు కడుక్కొని 3 సార్లు బుక్కిలించి ఉమ్మేసి గాయత్రి మంత్రం చదువుతూ నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తదనంతరం శుక్ర భగవానుడికి అర్చన చేయాలి, గురువుకి అర్చన చేయాలి, గురుగ్రహానికి. తర్వాత ఆయనకు సంబంధించినటువంటి గణపతి దగ్గరికి వచ్చి గణపతియే నమః, గణాధిపాయ నమః అనుకుంటూ 11 గరికపోచలు పెట్టాలి 11 సార్లు. నంది దగ్గరికి వచ్చి నంది చెవిలో నా యొక్క కుమారుడు లేదా కుమార్తె వివాహ సంకల్పం లేదా నా వివాహం సంకల్పం కోసం నేను ఈరోజు పూజ చేసుకుంటున్నాను, నా సంకల్పం అతి శీఘ్రంగా నెరవేరాలని పరమేశ్వరుడికి నా బదులుగా నీవు చెప్పు నందీశ్వర అని చెప్పి, తర్వాత గర్భాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారిని దర్శించుకోవడం. బ్రాహ్మణులు ఈ అర్చక స్వాముల వారు అవకాశం ఇస్తే గర్భాలయంలో చేసుకోవచ్చు, లేదా బాహ్యాలయం ఇప్పుడు పెడుతున్నారు, బయట కూడా శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి వెంట తెచ్చుకున్నటువంటి మిశ్రీ పొడి ఉంటుంది కదా, అది నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకము. తదనంతరం బియ్యముతో వండినటువంటి గంజి వార్చిన అన్నం ఉంటుంది కదా, దాంతో అభిషేకము చేసి అప్పుడు గన్నేరు పూలు, మల్లెపూలతో అర్చన, మారేడు దళాలతో అర్చన, గరికతో అర్చన చేసి తదనంతరం అవకాశం ఉంటే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండొచ్చు, రాత్రి జాగారం చేయొచ్చు. ఎందుకంటే 100 శివరాత్రులు కలిస్తే 1 కాబట్టి ఆ యొక్క సంబంధించినటువంటి ఈ విధంగా జాగారం ఉన్న తరువాత అప్పుడు ఉదయాన్నే లేచి మళ్ళీ కాలకృత్యాలు తీర్చుకొని 13వ తారీఖు రోజున ఏ విధంగానైతే మనం ఇంట్లో పూజ చేసుకున్నాం అలా చేసి స్వామికి పండ్లు నైవేద్యంగా పెట్టడం. అలాగే దేవాలయంలో ఎట్లాగో పూజ చేసుకున్నాం కాబట్టి అప్పుడైనా నైవేద్యంగా పెట్టవచ్చు. అనాథలకి, పెద్దవాళ్ళకి, వృద్ధాశ్రమంలోకి వారికి అన్నదానం చేసి లేదా పండ్లు, ఇతర పదార్థాలు ఇచ్చి ఇంట్లో వండుకొని కొంత నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులు విరమించవచ్చు. ఇది విధానంగా చేయొచ్చు. ఒకవేళ చాలామంది రోజంతా ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు సాయంకాలం ప్రదోషకాల సమయం వరకు వేచి చూసి, అంటే 7 నుంచి 8 లోపల శివాలయంలో అర్చన జరిపించుకొని ఒకసారి ఆకాశం వైపు నమస్కారం చేసుకొని ఈ యొక్క దీక్ష విరమించవచ్చు. కానీ ఖచ్చితంగా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, చాలామంది ఉపవాసం ఉంటారు కదా, సాయంకాలం దేవాలయం పోవాలి కాబట్టి స్నానం చేసిపోతారు. ఎప్పుడైతే స్నానం చేస్తారో ఉపవాసం యొక్క
ఫలితం పోతుంది. ఓ. కాబట్టి కాళ్ళు చేతులు మొహం కడుక్కోవచ్చు, కానీ స్నానం మాత్రం ఉపవాస దీక్ష ఉండగా చేయకూడదు. రైట్. సో మినిమం ఇవన్నీ పాటిస్తే కనుక తప్పకుండా మళ్ళీ అచిరకాలంలోనేనమ్మా. ఎందుకంటే నా స్వానుభవంలో ఒక శివరాత్రి రోజున వివాహం కోసమే సంకల్పం చేసుకున్న వాళ్ళకి తిరిగి వచ్చే శివరాత్రి లోపల వాళ్ళు దంపతులే ఉన్న వాళ్ళు ఉన్నారు. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతానం కలిగిన సందర్భాలు ఉన్నాయి. ఏ కోరికతోనైతే మనం శివరాత్రి నాడు చేసుకుంటామో వచ్చే శివరాత్రి కల్లా అది నెరవేరుతుంది. అది ఆది దంపతులు మన మీద చూపించే ప్రేమ అంతటిది. కాబట్టి 100 మహాశివరాత్రులు కలిసిన రోజున ఉన్నప్పుడు ఇక ఆది దంపతులు ఇచ్చే ఫలితము ఎంత తొందరగా నెరవేరుతుందో అది మనం ఊహించడానికి మనకు మనస్సు కూడా సరిపోదు, అంత అతి శీఘ్రంగా ఇస్తారు. అవకాశం ఉంటే ఎలాగో జూలై 13వ తేదీన అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మీ సంకల్పం నెరవేరడం కోసం జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు 13 మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. రైట్. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.